హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మై టు మఫిన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఈజీగా మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలి అనేది. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, బట్ నా స్టైల్లో చేసి చూపించేయాలి కదా. సో నేను ఒక 4 మెంబర్స్కి తీసుకున్నాను. క్వాంటిటీ వచ్చేసి ఒక 12 బజ్జీ మిర్చీలు తీసుకున్నాను. ఇంకా లావుగా ఉంటే బెటర్, బాగుంటాయి, అంత కారం లేకుండా ఎవరైనా తినేయచ్చు. సో చూపిస్తున్న విధంగా వీటిని ఇట్లా క్లీన్ చేసుకొని ఈ కార్నర్లో కట్ చేసుకోవాలి. అండ్ మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని, మీకు బాగా స్పైసీ వద్దు కొంచెం ఉంటే పర్వాలేదు అనుకుంటే ఆ గింజలన్నీ తీయకుండా లైట్గా తీసుకోండి. నేనైతే మొత్తం నీట్గా తీసేసి ఒకసారి మళ్ళీ కడిగి పెట్టుకున్నాను. కడిగిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడిచిపెట్టుకోండి. అంటే ఆ తడి వల్ల ఆయిల్లో వేసినప్పుడు చిందకుండా ఉంటుంది. ఎంత పిండి ఉన్నా కానీ చీదేస్తుంది అంటారు కదా, సో అలా. సో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి మంచిగా తిక్కగా పేస్ట్ తీసి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా శనగపిండి, ఒక స్పూన్ వాము తీసుకోండి. వాము అరుగుదలకు మంచిది కాబట్టి గ్యాస్ రాకుండా ఉంటుంది, శనగపిండి కాబట్టి. సో వాముని నలిపి వేసుకొని అదొక పౌడర్ కన్సిస్టెన్సీలో ఉంది కదా. ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా చింతపండు గుజ్జుని తీసుకొని ఆ పౌడర్లో కలుపుకొని పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పేస్ట్ని తీసుకొని మనం చీల్చి పెట్టుకున్నాం కదా మిర్చిని, అందులోకి స్టఫింగ్లా చేసేసుకోండి. అలా అన్ని మిర్చీలు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక లోతు గిన్నె లాంటిది తీసుకోండి. మన మిర్చి ఆ పిండిలో మంచిగా మునిగేలాగా అంత డీప్ ఉన్న బౌల్ని నేనైతే తీసుకున్నాను. ఇంకా చాలామంది గ్లాస్లో తీసుకుంటారు, ఈజీగా అయిపోతుందని చెప్పి. సో నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. మా ఇంట్లో అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉండవు, ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. మా కిచెన్ని మా ఇంట్లో ఉన్న నలుగురము యూస్ చేస్తాం కాబట్టి పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉండవు. సో ఉన్న బౌల్ తీసుకొని అందులోకి, దీనికి పెద్ద మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. కారం, పసుపు కలర్ కోసం వేసుకోండి. అది మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసేసుకోండి, ఏం లంప్స్ లేకుండా. స్పూన్తో మనకి పని అవ్వట్లేదు కాబట్టి నా చేయి రంగంలోకి దిగింది. సో అలా కొద్దిగా గట్టిగా చేసుకోండి, మన మిర్చికి బాగా పట్టే విధంగా ఆ పిండి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో అలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మేమైతే గానుగ పట్టించిన ఆయిలే వాడతాము, రీఫైండ్ ఆయిల్స్ కన్నా, ప్యాకెట్ ఆయిల్స్ కన్నా కూడా ఈ ఆయిల్స్ అప్పటికప్పుడు పట్టించి తెస్తారనమాట మా మావయ్య గారు. సో అట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండిలో మన మిర్చీస్ని డిప్ వేసుకొని వేయించేసుకోవడమే, అంతే. ఈజీ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు అందులోకి స్టఫ్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఇలా ఉత్తిగా కూడా తినేయచ్చు. అంత కారం ఏమి ఉండవు, మనం లోపల సీడ్స్ అనేవి తీసేసాం కాబట్టి. ఇక్కడ రెండే కనిపిస్తున్నాయి అనుకోకండి, వేస్తున్న కొద్దీ అయిపోతూనే ఉన్నాయి మా ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.